నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెను. తల్లి ప్రేమను మించినదే, లోక ప్రేమను మించినదే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మీరందరూ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మన దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన మీకు తోడై ఉండి అనుదినము ఆయన నూతనమైన కార్యములతో మీ జీవితాన్ని ఆశీర్వదిస్తున్నాడని నమ్ముతున్నాను. మరి ఫెయిత్ బూస్టర్స్ మూలంగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దినమును కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి అంశం గురించి మనతో మాట్లాడని ఆశపడుతున్నాడు. ఆ అంశము మరి డిప్రెషన్ అనే అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. డిప్రెషన్ అనగా కృంగుబాటు లేకపోతే ఆందోళన. మనం ఈ దినమును గమనించినట్లయితే మానవుడు ఒక డిప్రెషన్లో జీవిస్తున్నాడు. ప్రత్యేకంగా మన భారతదేశంని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరి సర్వే చేసినప్పుడు 2019 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం భారతదేశంలో 20% మంది డిప్రెషన్ అనేటువంటి ఒక భయంకరమైన మనోవ్యాధితో బాధించబడుతున్నారు. మరి మానవుడు తన జీవితంలో ఏదో ఒక పరిస్థితిలో ఈ డిప్రెషన్లోనికి వెళ్ళడం సహజం. కృంగుబాటులోనికి, ఒక ఆందోళనలోనికి, ఒక భయంలోనికి, తన పరిస్థితుల నుంచి బయటకు వచ్చేందుకు అర్థం కానిటువంటి స్థితి, అటువంటి ఇబ్బందిలో మానవుడు వెళ్ళడం మనం చూస్తున్నాం. మరి సుమారుగా 20% మంది భారతీయులు ఈ డిప్రెషన్లోకి వెళ్తూ వారి జీవితాలని మరి ఎలా తప్పించుకోవాలో తెలియక కొంతమంది ఆత్మహత్య చేసుకొని మరణించడం మనం చూస్తున్నాం. ఒక సర్వే ప్రకారం ప్రతి 40 నిమిషాలకి ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారంట. ఈ మధ్య జరిగినటువంటి ఒక సంభవం నేను మీతో పంచుకుంటాను. మరి కేరళ రాష్ట్రంలో ఒక పాప మరి 9th స్టాండర్డ్ ముగించి 10th క్లాస్కి వచ్చిందంట. ఆ పాప వాళ్ళ క్లాస్లో ఫస్ట్ పొజిషన్లో ఉండింది. మరి ఈ సంవత్సరము పరిస్థితులను బట్టి ఆన్లైన్ క్లాసెస్ అక్కడ కూడా ప్రారంభించబడి మరి ఆ బిడ్డ మరి అందరూ ల్యాప్టాప్లు కొనుక్కొని చదువుకుంటుండగా ఈ పాప వాళ్ళ నాన్న పేదవాడైనందువల్ల ఆ ల్యాప్టాప్ కొనుక్కోలేనటువంటి స్థితిలో ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డ నేను ఒకవేళ తిరిగి ఈ సంవత్సరం క్లాస్ ఫస్ట్ రాలేనేమో అనే ఒక దిగులతో ఆత్మహత్య చేసుకొని మరణించినటువంటి బాధాకరమైన స్థితిని నేను చూశాను. అదే కాకుండా ఈ మధ్య అనేక మంది, రీసెంట్గా ఒక మూవీ యాక్టర్ సుశాంత్, మరి మంచి ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నాడు. మరి ఈ డిప్రెషన్ అనేది ధనముతో సంబంధం లేదు, లేకపోతే నీ యొక్క జ్ఞానంతో సంబంధం లేదు. నువ్వు జ్ఞాని కావచ్చు, అజ్ఞాని కావచ్చు, నువ్వు ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆందోళన, కృంగుబాటు, కలవరం అనేది కలిచివేస్తుంది. ఈ దినమున ఈ డిప్రెషన్ నుంచి మనం ఎలా బయటికి రావాలి, ఈ డిప్రెషన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి దేవుని వాక్యం మూలంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యం నుంచి ఒక మాట మనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వాక్యాన్ని నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఃఖం ఏం చేస్తుందంట? ఆత్మను నలిగిపోజేస్తుందంట. మనసులో దుఃఖం కలుగుతుంది అనుకోండి, లోపల మనకు ఒక ఆందోళన, భయము, కలవరము. మరి ఈ పరిస్థితులను నేను ఎలా ఎదుర్కోగలను, మరి నేను ఎంత మేలు చేస్తున్నా, ఎంత ఇతరులకి మేలుకరంగా నేను ఉండాలని ఆశపడుతున్నా, వారు నాకు విరోధంగానే క్రియపరుస్తున్నారు. మరి నాకు విరోధంగా ఉంటున్నటువంటి అటువంటి పరిస్థితుల నుంచి నేను ఎలా బయటికి రావాలి అని నువ్వు అనుకుంటున్నట్టయితే ఆ మనోదుఃఖం ఏం చేస్తుందంట? మన ఆత్మను నలిగిపోజేస్తుందంట. మన ఆత్మ నలిగిపోతుంది. ఇది మన బాహ్యంగా కనబడకపోవచ్చు,
కానీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ వేదన మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. తనకు ఒక నిర్దిష్టమైనటువంటి దిశ లేకుండా, తన జీవిత గమ్యం ఎరగక ఒక తెలియని ఒంటరితనంలోకి మానవుడు వెళ్ళిపోతాడు. అటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ఇక ఎవరితో మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డాడు. మరి తన జీవితంలో ఎంతసేపటికి ఒక దీర్ఘమైన ఆలోచనలు ఆలోచిస్తూ నా జీవితం ఇంతే, నా జీవితంలో ఈ ఓటమి నుంచి నేను బయటికి రాలేను అంటూ పలు విధాలైనటువంటి ఆలోచనలతో ఆ వ్యక్తి కృంగిపోతుంటాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ శ్రమ దినమున నువ్వు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ శ్రమ దినమున నువ్వు కృంగినట్లయితే నువ్వు చేతగాని వాడిపోతావు. జాగ్రత్త. నువ్వు శ్రమ ఎదుర్కొంటున్నావా, కృంగిపోతున్నావా, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటికి రావాలనే ఆలోచన లేకుండా, మరి నిరీక్షణ లేకుండా నువ్వు ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితి నుంచి తప్పించాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవుని యొక్క శరీరాన్ని మటుకే కాకుండా అతని యొక్క అంతరంగాన్ని, తన మనసును, తన ఆత్మను కూడా సృష్టించిన దేవుడు. నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటికి తప్పించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మానవుని యొక్క మనసులో ఉన్నటువంటి పోరాటాన్ని తప్పించేది మరి కొంతకాలం ఒకవేళ మాత్రలు పనిచేయించేమో, సంపూర్ణమైన విడుదల ఇవ్వగలిగింది ఒక యేసు ప్రభు మట్టుకే. అందుకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. మత్తయి 11:28, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. హల్లెలూయా. ప్రయాసపడుతున్నావా, కృంగిపోతున్నావా, దిగులుతో ఉన్నావా, మరి పరిస్థితుల నుంచి నేను ఎలా బయటికి రావాలని ఆలోచిస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ హృదయాన్ని ఎరిగిన యేసు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రయాసపడద్దు, నీ భారాన్ని నువ్వే మోయాల్సిన అవసరం లేదు. నా ఇద్దరికి రాని యేసయ్య పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న దినాలు చాలు, ఈ దుఃఖ దినాలు నేను సమాప్తి చేయగలనని యేసయ్య సెలవిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జిల్లారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్క నిజదేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, నువ్వు నమ్ముకున్న వారు నీకు మోసం చేయొచ్చు, నీ సొంత వారు, నీ రక్త సంబంధికులు, నువ్వు ఎంతో ప్రేమించినటువంటి నీ ప్రియురాలు నిన్ను మోసపరచచ్చు. కానీ యేసయ్య అంట నిన్న నేడు నిరంతరము మారనటువంటి దేవుడు. ఆయన మారడంతే. ఆయన ప్రేమ మారదు, ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక మారదు, ఆయన ఇచ్చే కాపుదలలో మార్పు లేదు. నువ్వు ఆయన వద్దకి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఉన్న పాటున లేచి యేసయ్యతో రావడం సిద్ధపడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదవబోతున్నాను. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వచ్చిందని తెలుసుకో. అంచె దినాల్లో మనం ఉంటున్నాం, యేసయ్య రాకడ దినాల్లో మనం ఉంటున్నాం. అపాయకరమైన దినాలు ఇవి, ఆశీర్వాదకరమైన దినాలు కాదు. ప్రతి క్షణం ఒక అపాయం నుంచి మనం తప్పించబడుతున్నాం. ప్రతి క్షణము ఒక ఆపద నుంచి మనం తప్పించబడుతున్నాం. ఎందుకంటే ఈ అంచె దినాలు అపాయకరమైన దినాలంట. చూడండి, ఈ దినమున జంతువుల కంటే మనుషుల నుంచే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులే చాలా విషపూరితంగా ఉంటున్నారు. అపాయకరమైన దినాలు ఎవరి వల్ల వస్తాయంట? ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది చూడండి, 2వ వచనం నుంచి. ఎలాగనగా అపాయకరమైన దినాలు ఎలా ఉంటాయంటే, మనుషులు స్వార్థ ప్రియులు, స్వార్థముతో నింపబడినటువంటి మనుషులు మనిషిని కృంగజేస్తారు, మనిషిని డిప్రెషన్లో తీసుకెళ్ళిపోతారు. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, ధనం మీదే ఆశ, ప్రేమ బాంధవ్యాల మీద ఆశ అనేది ఉండదు. బింగములాడు వారు నీ గురించి చెడుగా మాట్లాడతారు. ఈ
ఈ దినంలో చాలామంది నమ్మినటువంటి స్నేహితులు మోసం చేస్తున్నారు. నమ్ముకున్న వారు ఉన్న పాటున తోసివేస్తున్నారు. అయ్యో, ఆ పరిస్థితి ఎంత వేదనకరం. బింకంలాడే వాళ్ళంట, అహంకారులు, అహంకారంతో నింపబడిన వారు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేదు. ఏదైనా కృతజ్ఞత ఎక్కడే దొరకడం లేదు. చేసిన మేలు ఒక క్షణంలో మర్చిపోతాడు, కీడు చేస్తాడు. మేలుకు కీడు చేసే మానవులు ఎక్కువ చూస్తున్నాం. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ తల్లిదండ్రులు బాధ పెట్టే వాళ్ళని మనం చూస్తున్నాం. అపవిత్రమైన జీవితాలు జీవించడానికి ఆశపడుతున్నారంట ఈ దినాల్లో. అనురాగ రహితులు, అతి ద్వేషంతో నింపబడిన వాళ్ళు. ద్వేషంలో అతి పెరిగిపోయింది, అత్యధికమైన ద్వేషం, పగ, కక్షతో మానవుడు మరి నింపబడిపోయి ఉన్నాడు. సాటి మానవుని ప్రేమించలేనటువంటి జీవితం, సాటి మానవునికి సహాయం చేయలేనటువంటి జీవితాలు మనం చూస్తున్నాం ఈ దినాల్లో. మరి అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. చూడండి, మంచి వారిని ద్వేషించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారట. సజ్జన ద్వేషులు, జాగ్రత్త. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని ప్రేమిస్తానంట ఈ దినాల్లో మానవుడు. మరి పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చూడండి, పై భక్తి ఎక్కువగా ఈ దినముల్లో. పైకి భక్తి, పైకి ఓ దేవా స్తోత్రం, ఓ యేసయ్య స్తోత్రం అని పైకి భక్తి చూపిస్తున్నారు. కానీ దేవుని యొక్క శక్తిని నిజంగా పొందుకునేటువంటి ఆ దేవునితో ఉన్నటువంటి సహవాసంలో, దేవునితో ప్రార్థనలో గడపడంలో, దేవుని పోలి జీవించే అనుభవాల్లో ఈ దినంలో మానవులు కనపడడం లేదు. ఇటువంటి వ్యక్తులు మనం కనపడితే ఏం చేయాలంట? ఇట్టి వారికి విముఖుడవై ఉండు, ఇటువంటి వారికి దూరంగా ఉండు. ఎందుకంటే అది నీకు మనోవేదన కలగజేస్తుంది, అది నీ మనసు కృంగిపోజేస్తుంది, ఆందోళన, కలవర, ఇబ్బందులు తీసుకొస్తాం. ఎందుకంటే ఇటువంటి వారు అంచె దినాల్లో అపాయకరమైన దినాలు మారుస్తారు. ఈ దినాన్ని అపాయకరమైన దినంగా మారుస్తాడు. ఈ దినంలో మనం గమనించినట్లయితే అనేక మంది మనుషులు ఇటువంటి స్వభావాలు మనం చూస్తున్నాం. మరి చాలా బాధతో నేను చెప్తున్నాను. మరి అక్కడక్కడ బోర్డులు పెట్టుకుంటారు, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి. ఇక మనము అనొచ్చు, కుక్కలు కాదు మనుషులు ఉన్నారు జాగ్రత్త అనుకోవాలి మనం. ఎందుకంటే కుక్క వంటి స్వభావం కలిగిన వాళ్ళు పరలోక రాజ్యాన్ని చేరాలంట. కుక్క లాంటి స్వభావం, మనుషులు ఉన్నారు జాగ్రత్త అని మనం జాగ్రత్త పడాలా ఈ అపాయకరమైన దినాల్లో. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమిస్తున్నాడు. నీ యొక్క కృంగుబాటు నుంచి, నీ వేదన నుంచి, నీ పరిస్థితులన్నిటి నుంచి తప్పించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన ఎప్పుడు మార్పు లేని దేవుడు. ఆయన నిశ్చయంగా నీ పరిస్థితులన్నిటి నుంచి కూడా అద్భుతంగా నిన్ను తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఈ అపాయకరమైన దినాల్లో ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని చాలు నా ఎదుకు రా, నేను నీ ప్రయాసాన్ని పక్కన పెట్టి నీ భారాన్ని తొలగించి నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క విశ్రాంతి నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుడిచ్చే ఆ యొక్క విశ్రాంతిలో నువ్వు జీవించాలని కోరుకుంటున్నావా? చూడండి, దావీదు భక్తుడు చెప్తాడు, నా శత్రువుల మధ్య నాకు భోజనాన్ని సిద్ధపరిచే అద్భుతమైన దేవుడు నా యేసయ్య అంటున్నాడు. హల్లెలూయా. నా చుట్టూ శత్రువులు ఉండొచ్చు, వారందరి మధ్యలో దేవుడు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ఈ దినం చూడండి, దేవుడు ప్రేమించినటువంటి దేవుని జనాంగం ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ దేశాన్ని మనం గమనించినట్లయితే ఇశ్రాయేల్ దేశం చుట్టూ కూడా శత్రువులే. కానీ వారి మధ్యలో ఇశ్రాయేల్ దేశం అతి చిన్న దేశం, దాన్ని దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు. ప్రపంచానికి తలమానికంగా ఆ యొక్క దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అద్భుతమైన టెక్నాలజీతో, ప్రేమ సమాధానాలతో ఆ దేశాన్ని వర్ధిలింపజేస్తున్నాడు, పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుని కాపాడే దేవుడు కొనకుడు నిద్రపోడు. ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క డిప్రెషన్లో నుంచి, నీ కృంగుబాటులో నుంచి ఆయన బయటికి నీ తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన వద్దకు మనం రావాలంట. హల్లెలూయా. ఆయన వద్దకు మనం వచ్చేందుకు మనము ఎలా సిద్ధపడాలి? దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 34వ కీర్తన
34వ కీర్తన 4వ వచనం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. యెహోవా యొద్ద విచారణ చేయాలంట. నీ దేవుని యొద్దకు వచ్చి నువ్వు విచారణ చేయి, ప్రార్థించు, అప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థన వినగలిగిన దేవుడు, నీ పరిస్థితికి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన వింటాడంట. నీ విచారణ విని నీకు ఉత్తరం ఇచ్చి నీ భయములన్నిటి నుంచి కూడా ఆయన తప్పిస్తాడంట. హల్లెలూయా. ఈ దినం ఏది నీ భయం? నీ భయం ఏంటి? నీ వ్యాధి నీకు భయంగా ఉందా? లేకపోతే నీ చదువు నీకు భయంగా ఉందా? నీ ఉద్యోగం గురించి నీకు భయంగా ఉందా? నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్ను భయపడుతున్నాయా? మరి నీ వయస్సు నిన్ను భయపెడుతుందా? ఏదన్నా వ్యక్తిని బట్టి నువ్వు భయపడుతున్నావా? పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావా? నీ భయం ఏంటి? నీ శత్రువుని గురించి నువ్వు భయపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, భయములన్నిటి నుంచి ఆయన తప్పించడానికి శక్తివంతుడని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వద్దకు వచ్చి నువ్వు విచారణ చేయాలంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నిన్ను అద్భుతంగా తప్పిస్తాడు. దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే ఒకసారి మరి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం వెళ్ళినప్పుడు ఇక్కడ యెహోషాపాతు అనేటువంటి ఒక రాజు యొక్క జీవితంలో జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మరి ఇశ్రాయేల్ దేశమును మరి ఆయన యెహోషాపాతు రాజు పరిపాలిస్తున్నప్పుడు ఒక సమయంలో ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే 3 దేశాల వారు వారి దేశం మీదకి పోరాటానికి వస్తున్నారంట. మోయాబీయులు, మరి అమ్మోనీయులు, మయోనీయులు, ఈ 3 దేశంలో వాళ్ళు ఒకేసారి దండెత్తారు. దండెత్తినప్పుడు ఈ యెహోషాపాతు రాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన అద్భుతమైన ప్రార్థనా పరుడు. ప్రతి పరిస్థితిని దేవుని ఎదుకు వెళ్ళి విచారణ చేసేవాడంట. హల్లెలూయా. ఆయన తన పరిస్థితిని దేవుని యొద్ద అద్భుతంగా తెలియచేస్తున్నాడు. మరి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనించినట్లయితే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు యెహోషాపాతు. ఇదిగో 3 దేశాల వాళ్ళు ఒకేసారి నా మీదకి వచ్చారయ్యా, మరి మాకు న్యాయం తీర్చవా? ఈ పరిస్థితి మమ్మల్ని తప్పించవా? వారితో యుద్ధం చేసేందుకు మాకైతే శక్తి చాలదు, కానీ నీవు మాకు దిక్కు, నువ్వు నాకు సహాయం చేయగలవని నేను నమ్ముతున్నాను అంటూ దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని దగ్గర ప్రార్థన చేసినటువంటి ఆ వ్యక్తికి మరి దేవుడు ఒక అద్భుతమైనటువంటి జవాబు ఇస్తున్నాడు. అద్భుతంగా ఆ పరిస్థితి నుంచి ఆయన తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనంలో, నీ పనుల భారం యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడంట. హల్లెలూయా. నీ భారాన్ని ఆయనకు అప్పగించేశాడా? నీ పనుల భారాన్ని దేవునికి అప్పగించాలా? హల్లెలూయా. అప్పుడు ఆయన నడిపిస్తాడు నేను. హల్లెలూయా. ఈయన తన భారాన్ని దేవుని చేతిలో పెడుతున్నాడు. నా వల్ల కాదయ్యా, ఈ పరిస్థితి నుంచి తప్పించగలిగిన వాడివి నీవు మట్టుకే, నీవే నాకు దిక్కు. హల్లెలూయా. నిశ్చయంగా దేవుడు నీ పరిస్థితిలో నీకు తోడై ఉండి ఆయన తప్పించడానికి శక్తిమంతుడు. యెహోషాపాతు రాజుకు తోడై ఉన్నటువంటి అదే యెహోవా, అదే యేసయ్య, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం నీకు త్రియేక దేవుడిగా తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తప్పించడానికి, నిన్ను బలపరిచి ఆశీర్వదించడానికి శక్తివంతుడైన దేవుడు. హల్లెలూయా. నీ డిప్రెషన్, నీ కలవరం, నీ దుఃఖం, వేదన దేవుడు తొలగించి నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈయన దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనం మొదటగా దేవుని ఎదుకు వచ్చి ప్రార్థన చేయాలి. రెండోదిగా మనం ఏం చేయాలంట, 37వ దావీదు కీర్తన 4-5 వచనాలు మనం చదువుతాం. 37వ దావీదు కీర్తన 4-5 వచనాలు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకును, ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. యెహోవాను బట్టి నువ్వు సంతోషించాలంట. హల్లెలూయా. దేవుని బట్టి నువ్వు సంతోషించేవాడిగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయడం బట్టికే కాదు, ప్రార్థించిన తర్వాత
నా దేవుడు నా పరిస్థితి నుంచి నన్ను తప్పించడానికి శక్తిమంతుడని దేవుల్లో ఆనందించేవాడిగా మనం ఉండాలి. దేవుల్లో ఆనందించాలి. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ, దేవా ఇదిగో నాయన అద్భుతమైనటువంటి నా రక్షకుడు అయ్యా, అద్భుతంగా నా పరిస్థితి నుంచి తప్పించడానికి శక్తిమంతుడు అయ్యా అంటూ నువ్వు నీ దేవుని యందు ఆనందించే వాడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈ పరిస్థితి అన్నింటి నుంచి తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? యెహోవాని బట్టి సంతోషించు, ఆయన్ని హృదయవాంఛలు తీరుస్తాడు. హల్లెలూయా. ఈ యెహోషాపాతు రాజు కూడా ఒక అద్భుతమైన పని చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. మరి 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో 21వ వచనం, 20-21 నేను చదువుతున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడని స్తోత్రం చేయుటకు వారిని నియమించను. హల్లెలూయా. చూడండి, యుద్ధం చేయడానికి ఒక చక్కని టీం సిద్ధపరిచాడంట. ఎటువంటి కత్తులు లేవు, ఎటువంటి కటారాలు, దాదాలు, గీళ్ళు ఏం పెట్టుకోలేవు, ఏం లేవు. ఏమున్నాయంటే వీళ్ళ దగ్గర చక్కగా దేవుని స్తుతించే స్వరాలు ఉన్నాయి, మరి వాయించే వాయిద్యాలు ఉన్నాయి. 3 దేశాలు వాళ్ళు యుద్ధానికి వస్తే మరి వాయిద్యాలు వాయించే వారిని ముందు పంపిస్తున్నారంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పది, యెహోషాపాతు యొక్క నమ్మకం ఎంత గొప్పది చూడండి. నేను యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నా దేవుడు నా తరపున యుద్ధం చేయడానికి శక్తిమంతుడని ఒకటే ఒక మాటను ఆయన నమ్ముతున్నాడు. నమ్మి ఆయన యుద్ధ వీరులను పంపడం లే, స్తుతించే వీరులను పంపిస్తున్నాడు. దేవుని ఆరాధించే వారిని, ఆరాధికులను పంపిస్తున్నాడు. హల్లెలూయా. మీరు వెళ్ళండి, ముందు వెళ్ళి దేవుని ఆరాధించండి. యుద్ధం దానికదే దేవుడు తొలగించేస్తాడు. యుద్ధం యెహోవా. హల్లెలూయా. నీ యొక్క కలవరము యెహోవా చేతికి అప్పగించి నువ్వు దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఉన్న స్థలములో నువ్వు లేచి దేవుని మహిమపరచు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ కూడా తప్పింపబడ్డావు. దేవునిలో నువ్వు ఆనందిస్తూ ఉండగా ప్రతి పరిస్థితి నుంచి నువ్వు విడుదల, జయాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకోవడం నువ్వు చూస్తావు యేసు నామములో. హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు రాజు ఎప్పుడైతే ఈ వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడేవారిని, దేవుని స్తుతించే ఈ జనాంగమును ముందు పెడుతున్నాడో అక్కడ ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. 22వ వచనం నేను చదువుతాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటు గాండ్ర పెట్టెను కనుక వారు హతులైరి. చూడండి, వాడు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగానే దేవుడు యుద్ధాన్ని ప్రారంభించేశాడు. యుద్ధాన్ని కొన్ని నిమిషాల్లో, కొంత సమయంలోనే దేవుడు అద్భుతంగా ముగించేశాడంట. హల్లెలూయా. మన శత్రువును సంహరించడానికి మనకు చాలా సమయం పట్టొచ్చు. దేవుడు అనుకుంటే ఒక క్షణంలో మన శత్రువులన్నింటినీ అందరినీ సమూలంగా నిర్మూలన చేయగలరు. హల్లెలూయా. ఇక్కడ అదే పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళు పాడుటకు, వారు స్తుతించటకు మొదలు పెట్టగానే దేవుడు దిగి వచ్చాడంట. ఒక మాటు గాండ్ర పెడుతున్నాడు. ఒక భయంకరమైనటువంటి శబ్దమును దేవుడు తీసుకొచ్చాడు. అక్కడ ఉన్న జనులందరూ ఆ శబ్దానికి హతులవుతున్నారట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అద్భుతమైన దేవుడు మన దేవుడు. అదే దేవుడు యెహోషాపాతు ఆరాధించిన సేమ్ గాడ్, అదే దేవుడు ఈ దినం నువ్వు నేను ఆరాధిస్తున్నాను. అద్భుతంగా యెహోషాపాతుకు విడుదల ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు విడుదల ఇవ్వడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. ఆయన యోగ్యుడిగా ఉన్నాడు. ఆయన వైపు ఈ దినం నువ్వు చూడగలిగినట్లయితే నువ్వు ఆయనతో విచారణ చేసి నీ భారం ఆయనకు అప్పగించి మరి నువ్వు ఆయన స్తుతించడం ప్రారంభించినట్లయితే నీ సమస్యలన్నీ కూడా తప్పించబడడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ సమస్యలు నువ్వు అద్భుతమైన జయాన్ని నువ్వు అనుభవించడం నువ్వు చూస్తావు. దేవుడు నీకు సహాయంగా ఉండి నీకు అద్భుతంగా ఆ విడుదలను అనుగ్రహించడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నీకు విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పరిస్థితిలో నీకు తోడై ఉండి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆ యేసు మారని దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన బిడ్డలకి తోడై ఉండి వాళ్ళ పరిస్థితులన్నిటి నుంచి కూడా వాళ్ళకి ఆందోళన కలిగించే ప్రతి స్థితి నుంచి కూడా వారిని తప్పించి
వారిని ఆశ్రయించడానికి దేవుడి శక్తివంతుడు. హల్లెలూయా. ఈ దినం యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. నీ ఆందోళన చూడొద్దు, నీ పరిస్థితులను చూడొద్దు, నిన్ను బాధ పెట్టే జనులను చూడొద్దు, నేను బలహీనపరిచే వ్యాధిని చూడొద్దు, నిన్ను ఇబ్బంది పరిచే కుటుంబ పరిస్థితులను చూడొద్దు, కానీ యేసుని మట్టుకే చూడు. హల్లెలూయా. యేసు వైపు నువ్వు చూడు. ఆయన వైపు చూడగా నీ మొహము ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి 37వ కీర్తన, దేవునికి మహిమ కలుగును గాక. 37వ కీర్తన 6వ వచనం దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వెలుగు వలను నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే 34వ కీర్తన 5వ వచనం చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. హల్లెలూయా. ఆయన తట్టు చూస్తే నీకు వెలుగు కలుగుతుందంట. నీ నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడంట. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. ఈ దినం ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే, నువ్వు జీవిస్తూ ఉన్నావంటే దానికి కారణము దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ కృంగుబాటు దినాలు, ఈ పరిస్థితులు, ఈ ఇబ్బందులు నిన్ను ఏమీ చేయలేవు. దేవుని ప్రణాళికను మించి నిన్ను బాధ పెట్టే, నిన్ను బలహీనపరచడానికి ఎటువంటి పరిస్థితులు దేవుడు అంగీకరించాడు. దేవుడు ఆ పరిస్థితులన్నింటి నుంచి కూడా నిన్ను తప్పించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఏదైనా నీ డిప్రెషన్ ఎటువంటిదైనా కూడా దేవుని వైపు చూసి, యేసయ్యా ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించిన ఆయన నా సహాయం చేయి, అయినా నా శోధనను మీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ శోధన నేను కృంగిపోదలుచుకోలేదు, ఇదిగో నీ యొద్దకు వచ్చి నేను విశ్రాంతి పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతంగా నీకు సహాయం చేసి నీకు విడుదలడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నా కానీ, ఈ ప్రార్థన మీద ఏకీవిస్తుండగానే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని మీకు చేసి మీరు ఉన్నటువంటి ఆ యొక్క డిప్రెషన్ని కలుగజేసేటువంటి, కృంగుబాటు కలుగజేసే దుష్ట క్రియలను దేవుడు లయపరిచి, ఆ దుష్ట పరిస్థితులను, వ్యక్తులను దూరపరిచి దేవుడు అద్భుతమైన జయంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. తల వంచుకుంటారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృప కలిగిన మా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన. మా పరిస్థితులు మీరు చూస్తూ, మా యొక్క ఆందోళనను, కలవరలను మీరు గమనిస్తూ, అయ్యా ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాను నాయన. అవును తండ్రి, ఇంతవరకు ఇన్ని దినాలు తండ్రి, ఇదిగో మేమే ప్రయాసపడుతున్నాం, మా భారాలు మేమే మోసుకుంటూ, ఈ పరిస్థితి నుంచి తప్పించేవాడు ఎవ్వరు లేడు. ప్రతి ఒక్కరు మా చేయి వదిలేశారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఇలాగే కృంగిపోవాలి, ఇలాగే అలసిపోవాలి, ఇలాగే మా జీవితాలు అంతం కావాలనే ఆలోచనతో అయినా మేము జీవించాం. కానీ తండ్రి, మీ యొక్క మాట నిజమయ్యా, సత్యమయ్యా. ఆ మాటలో జీవం ఉంది తండ్రి. ఈ దినమున తండ్రి, నువ్వు నా ఇద్దరికి రమ్మని పిలుస్తున్న ప్రభువా, నీ భారాన్ని తీసుకొచ్చి నాకేమని అడుగుతున్న ప్రభువా, నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఎంతమంది అయినా వారి పరిస్థితులు బట్టి కృంగిపోతున్నారో, అయినా వారి పరిస్థితులు వారిని బలహీనపరుస్తున్నాయో, ఇదిగో తండ్రి, వారికి విరోధంగా ఎంతమంది వ్యక్తులు లేచి అయినా వారిని బాధ పెడుతున్నారో, వారికి మీరు విశ్రాంతి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం, అద్భుతమైన స్వస్థ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమునే తండ్రి, వారిని ఎద్దకు వచ్చి విచారణ చేసే కృప దయచేయండి. వారి తండ్రి ఈ పరిస్థితుల్లో నైనా నీ మీద ఆధారపడుతూ నైనా వారి భారమంతా నీ మీద వేసేందుకు కృప దయచేయండి. అలాగే నైనా నీలో ఎల్లప్పుడూ ఆనందించే బిడ్డలుగా తండ్రి, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా వారిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. నీ యొద్దకు వచ్చిన వారి ప్రతి భయాన్ని మీరు తొలగించే దేవుడు అయినా, నీలో ఆనందిస్తూ ఉండగా అయినా మా హృదయ వాంఛను తీర్చే దేవుడు మీరు అయినా తండ్రి. ఎంతమంది మనోవేదనతో, దుఃఖంతో ఉన్నారో వారి పరిస్థితులన్నీ కూడా నేడే మీరు మార్చివేస్తున్నందుకు స్తోత్రం. నేడే ఒక అద్భుతమైనటువంటి విడుదల కార్యం నీ బిడ్డలు మీరు నెరవేర్చి అయినా ఆ డిప్రెషన్ అనేటువంటి ఆ బలహీనపరచు ఆత్మక్రియలను మీరు లయపరిచి దూరపరుస్తున్నందుకు స్తోత్రం. నేడే ఈ వర్తమానం ద్వారా అనేకులకు మీరు ఇస్తున్న రక్షణను బట్టి మీకు సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహిమ కలుగును గాక. ఈ దినము ఈ వర్తమానం ద్వారా నిశ్చయంగా దేవుడు మీతో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. దేవుడు మీ హృదయాల్లో ఉన్నటువంటి ఆ భారాన్ని తొలగించి వేశాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప విడుదలను బట్టి మీరు మౌనంగా ఉండక దేవుని మహిమపరచండి.
మీరు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మాతో మీరు సాక్ష్యాన్ని పంచుకున్నట్లయితే మేము కూడా మీతో ఆనందించాలని ఆశపడుతున్నాం. హల్లెలూయా. అలాగే ఎంతో భారంతో చేస్తున్నటువంటి ఈ పరిచయ నిమిత్తము ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన శ్రేష్టమైనటువంటి దీవెనకరమైన ప్రణాళికల్లో మిమ్మల్ని మీ కుటుంబాలను నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ప్రభు చిత్తంలో దేవుని రాకడ ఆలస్యమైతే వచ్చే వారం తిరిగి మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మీకు తోడే ఉండను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. thank you